తెలంగాణలో తుపాకీ గర్జనలు తగ్గి జనజీవన స్రవంతిలో వెలుగులు నిండుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరిపోసిన నేలపై ఇప్పుడు మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా మారుతోంది. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునేందుకు అడుగు దూరంలో ఉన్నామన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2 ఏళ్లలో ఏకంగా 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లొంగిపోయిన వారికి పారదర్శకమైన పునరావాస పద్ధతులు అమలు చేయడం, క్షేత్రస్థాయిలో మావోయిస్టుల కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం, ఎక్కడా ఆర్భాటం లేకుండా శాంతియుత మార్గంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడం, కేవలం 2 ఏళ్లలో 721 మంది లొంగిపోవడం అంటే అది పోలీసు యంత్రాంగంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం. డీజీపీ శివధర్రెడ్డి అనుసరిస్తున్న ఈ సైలెంట్ స్ట్రాటజీ ఇప్పుడు శాంతియుత తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేస్తోంది. మావోయిస్టుల కుటుంబ సభ్యులు సైతం పోలీసుల చొరవను వేణోళ్ల కొనియాడుతున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఈ శాంతియుత వాతావరణం మరింత బలాన్నిస్తుంది. ఒకప్పుడు అడవి బాట పట్టిన వారు ఇప్పుడు సమాజంలో కలిసిపోతుండడం శుభపరిణామం. డీజీపీ శివధర్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ త్వరలోనే పూర్తిస్థాయి మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించబోతోంది.